నల్గొండలోని మున్నా మోటార్స్ యమహా షోరూంలో స్కూటర్ మైలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించామని యమహా షోరూం బైక్స్ తెలంగాణ రాష్ట్ర సర్వీస్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. దీనిని మైలేజ్ ఛాలెంజ్ యాక్టివిటీ అంటామని తెలిపారు. నల్గొండలోని మున్నా యమహా షోరూంలో స్కూటర్ మైలేజ్ యాక్టివిటీ నిర్వహించారు. ఇందులో భాగంగా 125 మంది కస్టమర్లతో షోరూం నుండి వివేకానంద విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం, క్లాక్ టవర్, బస్టాండ్, పెద్దబండ, కలెక్టరేట్, రామ్నగర్ పార్క్ నుండి తిరిగి హైదరాబాద్ బైపాస్ వరకు 25 కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్వీస్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎకానమీ స్పీడ్లో కస్టమర్స్ అందరికీ సేఫ్టీ రైడింగ్ టిప్స్ వివరించామని తెలిపారు. అదేవిధంగా ఎకానమీ రేంజ్లో కస్టమర్ డ్రైవ్ చేయడం జరిగిందని, ట్రాఫిక్ రూల్స్ పాటించి చాలా మంది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారని తెలిపారు. యమహా అంటే పర్ఫార్మెన్స్ వెహికల్ అని అందరికీ తెలుసని, హైబ్రిడ్ టెక్నాలజీ రావడం వల్ల పెర్ఫార్మెన్స్తో పాటు మైలేజ్ కూడా వస్తుందని తెలిపారు. ఈ మైలేజ్ యాక్టివిటీని కస్టమర్లకు ప్రత్యక్షంగా తెలియచేయడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఇందులో భాగంగా బెటర్ మైలేజ్ టిప్స్, సేఫ్టీ రైడ్ టిప్స్ కూడా తెలియచేశామని తెలిపారు. ఇవన్నీ వాహన వినియోగదారులకు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణకు మున్నా మోటార్స్ ఎండి ప్రమోద్, విజయ్, మహేందర్ తదితరులు అందరూ ఎంతగానో సహకరించారని తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారికి, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ యాదగిరిరావు మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి. ఇవాళ మేము మున్నా మోటార్స్ యమహా మోటార్ ఇండియా కలిసి స్కూటర్ మైలేజ్ యాక్టివిటీ కండక్ట్ చేశాము నల్గొండ యమహా షోరూంలో. దీన్ని హైబ్రిడ్ మైలేజ్ ఛాలెంజ్ యాక్టివిటీ అంటాము. సో మా ఎగ్జిస్టింగ్ యమహా స్కూటర్ కస్టమర్ని ఒక 15 కస్టమర్స్ ఇవాళ పార్టిసిపేట్ అయినారు. 15 కస్టమర్స్ ప్రాక్టికల్గా మన షోరూమ్ నుంచి రామ్నగర్ పార్క్ వరకు, రామ్నగర్ పార్క్ నుంచి మళ్ళీ వెల్కమ్ నల్గొండ వరకు మొత్తం 22 కిలోమీటర్ డ్రైవ్ చేయడం జరిగింది. సో దీన్ని హైబ్రిడ్ మైలేజ్ యాక్టివిటీ అంటాము. మీ అందరికీ తెలుసు యమహా అంటే పర్ఫార్మెన్స్ వెహికల్ అని తెలుసు, కానీ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ రావడం వల్ల పర్ఫార్మెన్స్తో పాటు పికప్ అండ్ మైలేజ్ రెండు వస్తుందండి. స్కూటర్లో పాటు మోటార్ సైకిల్లో కూడా అన్ని వెహికల్ కూడా ఇప్పుడు మైలేజ్ బాగా ఇస్తాయి పర్ఫార్మెన్స్తో పాటు. అయితే ఈ మైలేజ్ యాక్టివిటీని కస్టమర్కు ప్రాక్టికల్గా చేయించడానికి మాత్రం ఇవాళ యాక్టివిటీ కండక్ట్ చేశాము. ఇందులో బెటర్ మైలేజ్ టిప్స్తో పాటు సేఫ్టీ రైడింగ్ టిప్స్ కూడా కస్టమర్కి అందరికీ మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సేఫ్టీ మైలేజ్ అంటే 50 కిలోమీటర్ స్పీడ్ నడపడం, హెల్మెట్ వేర్ చేయడము, ఓకే, అండ్ ఎకానమీ జోన్లో వెహికల్ డ్రైవ్ చేయడము, రెడ్ సిగ్నల్స్ దగ్గర ఆగిపోవడము, ఇదంతా సేఫ్టీగా డ్రైవ్ చేస్తే మైలేజ్ అనేది ఏ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకానమీ జోన్లో కస్టమర్ యొక్క బెనిఫిట్ పొందడానికి ఇది ఒక యాక్టివిటీ కండక్ట్ చేశాము. 15 కస్టమర్స్ ఇంత ప్రాక్టికల్ పాల్గొన్నారండి. అందులో 70+ కిలోమీటర్స్ కస్టమర్కు మైలేజ్ రావడం జరిగిందండి. ఆ కస్టమర్కి టెస్ట్ మెయిన్ కూడా మేము ఇస్తున్నాము. సో ఈ యాక్టివిటీ చేయడానికి మున్నా మోటార్స్ ఎండి గారు, ప్రమోద్ గారు, విజయ్ గారు,
యమహా మోటార్ కంపెనీ నుంచి నా పేరు సత్యనారాయణ, రీజనల్ మేనేజరు. మా కొలీగ్ మహేందర్ అండ్ డీలర్ టీమ్ మేనేజర్ గారు కూడా అందరూ సపోర్ట్ చేశారు. అండ్ నల్గొండ కస్టమర్స్ కూడా భారీ ఎత్తులో స్పందించారు. థ్యాంక్ యూ అందరికీ. మొన్న యమహా వాళ్ళ షోరూమ్ దగ్గర నేను వెహికల్ కొన్నాను. మైలేజ్ ఏమొస్తుందో అని అనుకున్నాను, కానీ అద్భుతంగా 70 దాటుతుంది. మైలేజ్ బాగా వస్తుంది. నేను టైం ఆయిల్ చేంజ్ చేయడం, సర్వీసింగ్ చేయడం, చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా షోరూమ్ కాడికి వచ్చి బయట సర్వీస్ చేయించుకోకుండా షోరూమ్ కాడికి వచ్చి సర్వీసింగ్ చేయించుకుంటున్నాను. కానీ ఇంత మైలేజ్ వస్తుంది కళ్ళ కూడా ఊహించుకోలేదు, నేను అనుకోలేదు కూడా. కానీ బెస్ట్ మైలేజ్ బైక్. నా పేరు బండల విజయ్ కుమార్. ముందుగా యమహా షోరూమ్ వాళ్ళకి థ్యాంక్స్. అసలు ఏంటంటే బండి తీసుకోవద్దు అనుకున్నా, తర్వాత మా అన్నయ్య వచ్చి యమహా షోరూంలో బండి ఇప్పించారు. నడుపుతున్నా, కానీ సర్వీసింగ్ బయట చేయించుకుందాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే బండి ఎక్కడైతే తీసుకున్నామో ఆ షోరూంలోనే చేయించుకోవాలి. ఎందుకంటే అసలు యాక్చువల్లీ ఇంత వస్తుంది అనుకోలేదు మైలేజ్. సో టైం టు టైం అయితే ఇస్తున్నాను కాబట్టి 70 వస్తుంది. ఓకేనా? బండి ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే చేయించుకోవాలి, బయట చేయించుకోవద్దు. ప్రాపర్గా మైలేజ్ సర్వీస్ చేసుకోవడం వల్ల ఎక్కువ వచ్చింది. నా పేరు భూపతి సతీష్ కుమార్. నేను మొన్న మోటార్స్లో స్కూటర్ తీసుకున్నాను. సో తీసుకున్నప్పటి నుంచి నేను కంపెనీలోనే ఇక్కడ షోరూంలోనే సర్వీసింగ్ చేయిస్తాను. రెగ్యులర్ సర్వీసింగ్ టైంలోనే సర్వీసింగ్ చేయిస్తున్నాను. సో నేను రెగ్యులర్గా వాడుతున్నాను వెహికల్ని. మైలేజ్ కూడా మంచిగానే వస్తుంది. బట్ అది అరౌండ్ నేను 50-60 వస్తుందనే అనుకుంటున్నాను. బట్ ఈరోజు వీళ్ళు కండక్ట్ చేసిన క్యాంప్ వల్ల అది 70+ వస్తుందని తెలిసింది. సో నేను టైం టు టైం సర్వీసింగ్ చేయిస్తాను. ఎకానమీ మోడ్లోనే డ్రైవ్ చేస్తాను. సో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి మైలేజ్ 60 అట్లా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే టైం టు టైం సర్వీసింగ్ చేయించడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి. సో యమహా స్కూటర్స్ వాడడం కూడా మనకు ఎకనామికల్గానే ఉంది. మిగతా కంపేర్ టు అదర్ వెహికల్స్తోని స్కూటర్స్ ఇందులో అయితే మైలేజ్ మంచిగా వస్తున్నాయి, సర్వీసింగ్ కాస్ట్ తక్కువ ఉంది, వీళ్ళ సర్వీస్ కూడా బాగుంటుంది, రెగ్యులర్ మనల్ని ఫాలోఅప్లో ఉంటారు షోరూమ్ వాళ్ళు కూడా. ఇట్లాంటి కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే కస్టమర్కి షోరూమ్ మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ అవుతుంది. సో థ్యాంక్ యూ మున్నా మోటార్స్.